ఇక్కడ దేవుడు మనకు తండ్రి అయినప్పటికీ మనం చేసిన పాపాల ఫలితంగా మనకు సిద్ధమైన నరకం నుంచి ధర్మశాస్త్రం మనల్ని ఒప్పుకోదు, వదిలిపెట్టడానికి ఇష్టపడదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఒప్పుకోవాలంటే పాపాలకి శిక్ష పడాలి. మరి ఆ ధర్మశాస్త్రాన్ని ఆమోదింపజేయడానికి, న్యాయాన్ని అంగీకరింపజేయడానికి బిడ్డలందరి పాపములను మనందరి సృష్టికర్త తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే బిడ్డలు చేసిన పాతకాలకు తండ్రి వెలగట్టినట్టు, వెల చెల్లించినట్టు మనందరి తిక్రమములన్నిటినీ కూడా తన మీద వేసుకుని, అది కూడా బలవంతంగా కాదు, హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా. మీరు యోహాను సువార్త 10లో చూడగలిగితే, నా ప్రాణము నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదన్నాడు యేసయ్య. అనేక చోట్ల ఈ మాట మాట్లాడాడు. నా ప్రాణము నేను పెడుతున్నాను, నా అంతటా నేనే నా ఇష్టపూర్తిగా పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే, మరి నా బిడ్డలు తప్పు చేశారు, పాపాలు చేశారు. ఈ పాపాల వల్ల వాళ్ళకి నరకం వస్తుంది. ఆ నరకం నుండి వాళ్ళు తప్పించబడాలంటే వాళ్ళ దోషాలు నేనేసుకొని మొయ్యాలి. వాళ్ళ చేతులతో చేసిన పాపానికి నా చేతులు, కాళ్ళతో నడిచిన చెడు నడతకు నా పాదాలు, తప్పుడు ఆలోచనలకు నా తల, సర్వ శరీరంతో చేసిన పాతకాలకు నా దేహము, వారు చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు, చేతుల 2, కాళ్ళలో 2, ప్రకటొక్కలో 1, 5. ఈ విధంగా నా బిడ్డల పాపములన్నిటిని కూడా నా దేహం మీద వేసుకొని నేనే వారి పాపములకు పరిహారంగా రక్తము చిందించాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఫిక్స్ అయి 2000 సంవత్సరాలకు పైచిలుకు కాలము క్రితము ఆయన కన్య మరియ గర్భాన సృష్టిని నిర్మించిన నిర్మాణకుడే పసిబాలకుడై ఉదయించాడు. కాబట్టి అక్కడి నుంచి ఎవరైనా పరమాత్మను సమీపించాలంటే అడవుల్లో ఉండే ఆటవీకులకు సైతం మనకు ప్రతిగా ఒక ప్రాణిని అర్పించి దాని ద్వారా దేవుణ్ణి చేరాలి. నా చిన్నప్పుడు మేము కూడా ఈ బలులు చేసేవాళ్ళం, పొట్టేళ్ళని, మేకపోతుల్ని, ఏమండి కొన్ని చోట్లకి ఏమో కోళ్ళని, మినిమం కోడి అన్నా లేకుండా పోయేది, పక్షి అన్న, జంతువు అన్న. ఎందుకు అంటే మేమేమనుకునేవాళ్ళం అంటే, మేము ఆరాధించేవాళ్ళు వాటిని తింటారేమో అనుకునేవాళ్ళు. కాదు, అసలు మూలం ఏంటంటే పాప పరిహారార్థమై రక్తము చిందింపబడాలి. అసలు ఈ ప్రక్రియ ఏర్పాటు చేసింది ఎవరు? మనుషుడా, దేవుడా? పెద్దగా చెప్పాలి. ఆ ప్రక్రియను అనుసరించి నడిచినందుకు హేబేలు ఆమోదించబడ్డాడు. నేను జంతు బలులు అర్పించను, నేను అలాంటి రక్త ప్రోక్షణ ఏం చెల్లించను, నేను పండించిన ధాన్యం తీసుకొచ్చి పోస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదన్న కయ్యని శాపించబడ్డాడు. సో ఈ ప్రక్రియను అసలు ఏర్పాటు చేసిందే దేవుడు. మొట్టమొదట బలి అర్పణ జరిగించిందే దేవుడు. ఎవరి పాపాలకి? మన పితరుల మూల పాపాలకి రక్త ప్రోక్షణ. అదే దేవుడు, ఈ ప్రక్రియను ఏర్పరిచిన దేవుడే. బాగా వినండి, జంతువుల రక్తముతో మనుషుల పాపాలు పోవు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఎందుకంటే సింపుల్గా చెప్తా, ఇక్కడ ఇందాక పోలీసు వాళ్ళు కూర్చొని ఉన్నారు, మరి ఇప్పుడు ఎటు వెళ్ళారో తెలియదు కానీ పోలీసు వారు కూర్చొని ఉన్నారు. మనం పోలీసు వాళ్ళని అడుగుదాం. ఒకడు ఒక హత్య చేశాడు, వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి లోపల వేసారు, సెల్లో వేసారు. మనం ఒక గొర్రె పిల్లని తీసుకొని పోదాం, లేకపోతే ఒక ఎద్దును తీసుకొని పోదాం. బాబు ఆయన బయటికి పంపించండి, ఎద్దును లోపల పంపిస్తాను ఆయన. ఎవరైతేనే మీకు ప్రాణవేగా కావాల్సింది, ఆయన బయటకు వదలండి, ఈ ఎద్దును లోపల పంపిస్తాం అన్నాం అనుకో, పంపిస్తారా? కుదరదు. కంటికి కన్ను, పంటికి పళ్ళు, మనిషికి ఇప్పుడు మీరు తెలుసా, మీకు జామీన్ తీసుకుంటారా? తెలుసా? జామీన్ తీసుకుంటారు. ఎద్దు దగ్గర తీసుకుంటారా, గొర్రె దగ్గర తీసుకుంటారా, బర్రె దగ్గర తీసుకుంటారా, మనిషి దగ్గర తీసుకుంటారా? పెద్దగా చెప్పండి. జామీన్ తీసుకుంటారు అండి, ఆ తర్వాత బెయిల్ ఇస్తారు. ఎవడో ఒకడు అడ్డం ఉండాలి. అయ్యా వాడు వెళ్ళిపోతే నన్ను తీసుకొని మీరు ఏమైనా చేయండి అని ఒకడికొకడు జామీన్దారు అయితేనే వదిలిపెడతారు, లేకపోతే బయటికి పంపరు. అవునా కాదా? అవునా? అంటే మనిషికి. అంతేకాని ఎద్దును వదిలిపెడతాం సార్, వదిలేయండి అంటే వదులుతారా? బర్రెను వదులుతాం సార్, మంచి ఢిల్లీ బర్రె సార్, సరిగ్గా ఉంది సార్ సార్ అంటే నాకెందుకు రా ఢిల్లీ బర్రె, నేనేం చేసుకోవాలి? మనిషి కావాలరా, నాకు జామీన్దారు కావాలి. ఎవడున్నాడండి అంట. గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, కంటికి కన్ను, పంటికి పళ్ళు, మనిషికి అది అసలు ఫైనల్. సో మానవులమైన మనందరము చేసిన పాతకాలకి జంతువులు ఎట్ట సరిపోతాయి? జస్ట్ ఆచారం కోసం, మనకి మ్యాటర్ అర్థం కావటం కోసం, ఒకరి తప్పుకు ఒకరు బలి అనే ప్రక్రియ అర్థం కావటం కోసం వాటిని పెట్టాడు. అసలు దేవుడి చట్టం ఏంటంటే మనిషికి ప్రతిగా మనిషే బలి కావాలి. ఇప్పుడు మనందరి పాపాలకు ప్రతిగా ఒకడు బలి కావాలి. ఎవరు బలి అవుతారు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఇంతమంది ఉన్నారు పాపం, ఏదో శాలేమన్న వస్తున్నాడంటే వచ్చారు, నన్ను ప్రేమించి పనులు కూడా ఎగ్గొట్టి వచ్చారు. దేవునికి స్తోత్రం.
ఇంటికాడ చెప్పొచ్చారో చెప్పకుండా వచ్చారో, పొలానికి పోతున్నాను ఇటుబడి వచ్చారో, ఏమండి మరి చీరాలు పోతున్నా పరుచులు పోతున్నా వంక చెప్పి ఇటుబడి వచ్చారు, మొత్తానికి వచ్చారు చాలా ప్రేమించి. ఏమంటే ఒకటి అడుగుతా, నాకు చాలా పాపాలు ఉన్నాయి, ఎవరన్నా ఒకళ్ళు మోస్తారా? మోపన్నా, నా మీద మోపన్నా, నేను ఎత్తుకుంటాను నీ పాపాలు ఎన్ని మోపన్నా అని అనేవాళ్ళు ఒకళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. అయ్యా మోపుకుంటావా? నేను ఒక మాట అడుగుతాను నిన్ను, నీ దగ్గర ఏ పాపం లేదా? నీ బ్యాగే ఫుల్ అయిపోయింది, ఇంకా నా సరికి ఏం వేసుకుంటాను ఆయన? ఇంక అయిపోయింది, ఇంకా చేయలేవదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయిపోయిందా? ఇప్పుడు ఖాళీ బ్యాగ్ ఎవరికి ఉందండి? నాకు అర్థం కాదు. ఎవరికి తగ్గ వాళ్ళు చేసి కూర్చున్నారు. నోటి మాటల్లో, క్రియల్లో, నడకలో, పడకలో, తలంపుల్లో, ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మాటల్లో, చేష్టల్లో, ఎక్కడో చోట ఏదో కొంతమంది శరీరంతో చెప్పిన లోపల హృదయంలో పాపం. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎవరికి వాళ్ళకి బస్తాలు బస్తాలు తేలుతాయి. నేను అసలు ఒక పాపాన్ని కూడా ఎరగను, అసలు నేను ఏం తెలియని పెద్ద మనిషిని అనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవరికి తగ్గాయి వాళ్ళకి. ఇప్పుడు మీలో ఎవరు ఖాళీగా ఉన్నారు అసలు నా పాపాలు మోయటానికి? సరే వదిలేయండి. మీరు వచ్చి నన్ను అడిగారు అనుకో, శాలేమన్నా పాప భారం ఎక్కువ అయిపోయింది, 4 మోసుకొని నానేసామనుకో, అమ్మ నేను ఏడ ఖాళీగా ఉన్నానమ్మ, డబల్ మోసుకుంటా కూర్చున్నాను, ఏడా ఖాళీ లేదమ్మని చెబుతాను నేను. మీ దగ్గర ఖాళీ లేదు, నా దగ్గర ఖాళీ లేదు. సస్తేకిస్తే నీ పాపాలకు నువ్వు చావటం, నా పాపాలకు నేను చావటం తప్ప ఒకరి పాపానికి ఇంకొకరు బలయ్యేదానికి మనుషులకు ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరూ ఫుల్ అయ్యి ఉన్నారు కదా. ఈ మ్యాటర్ క్లియర్గా మీకు అర్థమైందా? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి మీరు చెబుతారే, నిద్రపోయే వాళ్ళని చెప్పమంటే, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి, బాగా వినాలి. నేను అందుకే అప్పుడప్పుడు ఇట్లా బుక్ చేస్తూ ఉంటాను, మీరు కరెక్ట్గా విని జాగ్రత్తగా చెప్పాలి నాకు. ఇప్పుడు అందరం ఫుల్ అయిపోయి ఉన్నాం, ఎవరు ఖాళీగా లేరు. మరి ఎవరి కోసం బలవుతారు? ఇప్పుడు ఈ పాపులైన మానవులందరి పాపాలు మోసుకొని పోవడానికి ఏ పాపము లేని పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. ఇక ఏ పాపము లేని పరిశుద్ధమైన వ్యక్తి ఎవరున్నారు? దూతలలో కానీ మానవులలో కానీ లోపములు పాపములు లేని పరిపూర్ణ పరిశుద్ధులు ఎవ్వరూ లేరు. తెలుసా మీకు? అన్న దూతలో ఒక దూతను వేసేయచ్చు కంటే దూతలకు తగ్గే దూతలకు ఉన్నాయి. అది ఏబు గ్రంథం 4:18 చెప్పాడు. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. కుదరదు, వాళ్ళు పనికిరారు. మరి మనుషులు ఎవరన్నా? మనుషులు పనికిరారు. ఇక ఏ పాపము లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఆయన ఎవరంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, మనందరి నాన్న, మనందరి తండ్రి, ఆ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు 2 జరగాలి. ఒకటి, ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. మళ్ళా ఆ పరిశుద్ధుడైన వ్యక్తి బలవంతంగా పెట్టకూడదు ప్రాణం. బలవంతంగా పెడితే హత్య అయింది. తనంతటా తానే ఇష్టపూర్తిగా పెట్టాలి. ఇప్పుడు మీలో ఎవరన్నా ఏ పాపం లేని పరిశుద్ధులు ఉన్నారనుకో, మరి జనం కోసం ప్రాణం పెట్టడానికి వస్తావా నిన్ను అడిగితే చంపుతారు, ఒప్పు అంటావు. దేవునికి స్తోత్రం, ఎవడు నువ్వు జనం కోసం నేను తెచ్చేది ఏందంటావు. అవునా కాదా? అంతేగాని ఆయా నేనే పాపం లేని పరిశుద్ధుని సత్తా పద అని వస్తావా? పొరపాటును కూడా ఎవరు రారు. ఎవరన్నా తీసుకొచ్చింది బలవంతంగా, గొర్రె కూడా రాదు, అసలు మేక కూడా రాదు. దాన్ని తాడు గట్టి లాగుతుంటే అంటుంది, వెనకపోతుంటుంది, ముందుకు రాదు. కానీ ఇక్కడ 2 జరగాల్సి ఉంది. ఒకటి, ఏ పాపము లేని పరిశుద్ధుడు రావాలి. రెండవది, ఆ పరిశుద్ధుడు తనంతటా తానే హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా అందరి పాపాల కొరకు తన ప్రాణం పెట్టాలి. ఎవరు పెడతారండి? మిగిలిన వాళ్ళు ఎవరు పెట్టరు. సెంటిమెంట్ ఎవరికి ఉంటుంది? నాన్నకుంటుంది. అర్థమైందా? ఎవరికి ఉంటుంది? నీ కోసం ప్రాణం పెట్టాలంటే అవసరమైతే మీ నాన్న చచ్చిపోతాడు. అవసరమే నీకు ఇబ్బంది కలుగుతుంది, ఏదన్నా నీ మీద దాడి జరుగుతుందంటే నిలువున నిన్ను నెట్టి నీకు అడ్డుపడి అవసరమైతే చచ్చిపోతాడు. చచ్చిపోతా కూడా బిడ్డ ఎట్టుందో చూసుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్, బిడ్డ మీద ఉన్న మమత, వాత్సల్యం, ఆ వాత్సల్యం ఆ సృష్టికర్త కలిగి ఉన్నాడు కనుక పాపులమైన మనం చేసిన పాతకాల ఫలితంగా భూమి మీద బతుకులో అశాంతి, చచ్చినాక పాప ఫలితంగా వచ్చే నరకం, అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి యాతనకరమైన స్థలం నరకం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవడన్నా తప్పు చేస్తే పట్టుకొని తంతారు స్టేషన్లో అనుకుందాం. వాళ్ళ సొంత తమ్ముడైనా సరే తప్పు చేశాడంటే అన్నయ్య తీసుకెళ్ళి తనాల్సి వచ్చింది. ఇక్కడ సెంటిమెంట్ లేదు. ఎందుకంటే ఒకవేళ మా తమ్ముడని వదిలేశాడు అనుకో, చట్టం ఇతని కేసు కట్టింది. మీ వాడని వదిలేస్తావా? మీ వాడ నువ్వు తప్పిస్తావా? చట్టం ఎవడికి చుట్టం కాదు. ఖచ్చితంగా ఎవడైనా సరే న్యాయం. నీ తమ్ముడైనా, నీ అన్న అయినా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, ఎవడైనా సరే చిక్కితే మాత్రం వాడు నేరస్తుడే, వాడు శిక్షార్హుడే. ఇక్కడ దేవుడు మనకు తండ్రి అయినప్పటికీ మనం చేసిన పాపాల ఫలితంగా మనకు సిద్ధమైన నరకం నుంచి ధర్మశాస్త్రం మనల్ని ఒప్పుకోదు, వదిలిపెట్టడానికి ఇష్టపడదు.
ఇప్పుడు ధర్మశాస్త్రం ఒప్పుకోవాలంటే పాపాలకి శిక్ష పడాలి. మరి ఆ ధర్మశాస్త్రాన్ని ఆమోదింపజేయడానికి, న్యాయాన్ని అంగీకరింపజేయడానికి బిడ్డలందరి పాపములను మనందరి సృష్టికర్త తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే బిడ్డలు చేసిన పాతకాలకు తండ్రి వెల చెల్లించినట్టు మనందరి తిక్రమములన్నిటినీ కూడా తన మీద వేసుకుని, అది కూడా బలవంతంగా కాదు, హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా. మీరు యోహాను సువార్త 10లో చూడగలిగితే, నా ప్రాణము నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నానో దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదన్నాడు యేసయ్య. అనేక చోట్ల ఈ మాట మాట్లాడాడు. నా ప్రాణము నేను పెడుతున్నాను, నా అంతటా నేనే నా ఇష్టపూర్తిగా పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే, మరి నా బిడ్డలు తప్పు చేశారు, పాపాలు చేశారు. ఈ పాపాల వల్ల వాళ్ళకి నరకం వస్తుంది. ఆ నరకం నుండి వాళ్ళు తప్పించబడాలంటే వాళ్ళ దోషాలు నేను వేసుకొని మొయ్యాలి. వాళ్ళ చేతులతో చేసిన పాపానికి నా చేతులు, కాళ్ళతో నడిచిన చెడు నడతకు నా పాదాలు, తప్పుడు ఆలోచనలకు నా తల, సర్వ శరీరంతో చేసిన పాతకాలకు నా దేహము, వారు చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు, చేతిలో 2, కాళ్ళలో 2, ప్రక్కడొక్కలో 1, 5. ఈ విధంగా నా బిడ్డల పాపములన్నిటిని కూడా నా దేహం మీద వేసుకొని నేనే వారి పాపములకు పరిహారంగా రక్తము చిందించాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఫిక్స్ అయి 2000 సంవత్సరాలకు పైచిలుకు కాలము క్రితము ఆయన కన్య మరియ గర్భాన సృష్టిని నిర్మించిన నిర్మాణకుడే పసిబాలకుడై ఉదయించాడు. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే, వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే, అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్, అంబస్య నస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్, శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. అర్థం, సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే, సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరి, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే, వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా,